జనరల్‌గా ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది. అది వాటర్ అయినా, భూమి అయినా కానీ ఏ విధమైన కూడా పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది. అందులో మెయిన్‌గా ముఖ్యంగా అయ్యేది మాత్రం ప్లాస్టిక్ ద్వారా. ఎందుకనంటే ప్లాస్టిక్ అనేది మనకి భూమి లోపట కరగడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మనకి ప్లాస్టిక్ అనేది నివారించాలని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ మనం రోజు పొద్దున మన డే అనేది పాలుతో స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకొచ్చుకునే ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా ఏవైనా కూడా ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసేది ప్లాస్టిక్. అందులో ముఖ్యంగానైతే ప్రతి ఒక్కరు ఇటు పాలకైనా కానీ, చాయ్‌కైనా కానీ ప్రతి ఒక్కరు యూజ్ చేసేది పాలు. ఆ పాలని మనం వాడిన తర్వాత పాల ప్యాకెట్స్‌ని మనం వృధాగా పాడేస్తూ ఉంటాం. కానీ ఆ పాల ప్యాకెట్స్‌తో కూడా మనం ఎన్నో లాభాలు పొందొచ్చని ఇక్కడ జూబ్లీ హిల్స్‌లోని భారతీయ విద్యా భవన్స్ ఆత్మకూరి రామారావు స్కూల్‌లో పిల్లలు ప్రాజెక్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఏంటన్నది మరిన్ని విషయాలు మనం డైరెక్ట్‌గా చూద్దాం రండి. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే పాల ప్యాకెట్స్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే పాల ప్యాకెట్స్ ఉంటాయో ఆ ప్యాకెట్స్‌ని ఇక్కడ ఉన్న పిల్లలైతే వాటిని కలెక్ట్ చేసి శుభ్రపరిచి దాని తరువాత వాటిని నెయిల్ పాలిష్ రిమూవర్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు దాన్ని వాళ్ళు యూజ్ చేసి ఇక్కడ పాల ప్యాకెట్ కవర్స్ పైన ఉన్నటువంటి ఈ లోగోస్ అయినా కానీ ఈ పేర్లైనా కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు రిమూవ్ చేస్తున్నారు. అది రిమూవ్ చేసి ఎలా రిమూవ్ చేస్తున్నారు ఏంటన్నది కూడా మనం ప్రస్తుతం లైవ్లో చూడొచ్చు. వాళ్ళు మొత్తం కూడా ఈ కవర్న్ అనే దాన్ని మొత్తం నెయిల్ పాలిష్ రిమూవర్ యూజ్ చేసి దాన్ని మొత్తంగా కూడా ఎలాంటి ఇలా లోగోస్ కానీ పేర్లు కానీ ఏవి కూడా లేకుండా వాటినైతే మొత్తం శుభ్రపరచడం అయితే జరుగుతుంది. దాన్ని శుభ్రపరిచిన తర్వాత అక్కడ పక్కన దాన్ని 4 సైడ్స్ మొత్తం కూడా ప్యాకెట్కు ఉన్న 4 సైడ్స్ కూడా ఒక పెద్ద కంప్లీట్ మనకి రెక్టాంగులర్ షీట్ లాగా వచ్చే విధంగానైతే దాన్ని కట్ చేసుకుంటున్నారు. దాన్ని కట్ చేసిన తర్వాత మొత్తం సైడ్స్ అన్నీ కూడా ఐరన్ బాక్స్ తోటి వాటిని ఫ్యాబ్రికేట్ అంటే ఒక పెద్ద షీట్ లాగా ఒక 4-5 కవర్స్ని కూడా వాళ్ళు ఒక స్టాక్ చేసేసి పక్కన పెట్టేసి వాటిని ఒక పెద్ద షీట్ ఇలా మనకి షీట్స్ వచ్చే విధంగానైతే వాళ్ళు దీన్ని ఐరన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ హీట్ ద్వారా ఈ కవర్ అనేది కూడా మనకి మొత్తం కంప్లీట్గా స్టిక్ అయిపోతుంది. దాని తర్వాత ఒక కంప్లీట్గా ఒక షీట్ అనేది అయితే ఫామ్ అవుతుంది. సో ఈ షీట్ని మనకు కావాల్సిన పౌచ్ లాగా కానీ లేకపోతే బ్యాగ్స్ మనకి లంచ్ బాక్స్ పెట్టుకునే బ్యాగ్స్ విధంగా కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. దానికంటే ముందు ఆ షేప్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత దాన్నైతే వాళ్ళు కంప్లీట్గా డిజైన్స్ తోటి అయితే ఫిల్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్స్ అవన్నీ కూడా యూజ్ చేసి హ్యాండ్తో మనకి మిషన్ దగ్గర కాకుండా మనకి హ్యాండ్తో మన ఎంబ్రాయిడరీ చేసిన విధంగానైతే వాటిని ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ పక్కన మనకి ఫైల్స్ మన ఫైల్ హోల్డర్స్ ఏదైతే మనం పర్చేస్ చేస్తామో దాని విధంగానే అంటే ఆ విధంగానే వాళ్ళు అక్కడ కూడా ఒక ఫైల్ హోల్డర్ని అయితే చేశారు. అదేవిధంగా ఫైల్ హోల్డర్తో పాటు ఇక్కడ మనకి పౌచ్ లాగా పెన్స్ కానీ లేకపోతే ఇంకా మనం కార్డ్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగానైతే ఇక్కడ మనకి జిప్ కూడా మొత్తం ఇచ్చేసి దాన్ని కంప్లీట్గా వాళ్ళు ఇలా తయారు చేసి పెట్టారు. తయారు చేసిందన్న అలా ప్లెయిన్గా ఉంచకుండా అటు ఎంబ్రాయిడరీతో పాటుగా కూడా ఇక్కడ వీళ్ళు మనం ఆర్ట్స్ మండల ఆర్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్ట్స్ కూడా దీనిపైన వేసి దీన్ని ఎంతో ఆకర్షణీయంగా దీన్ని చూసిన వెంటనే ఆకర్షించే విధంగానైతే దీన్ని తయారు చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి కూడా ఒక బ్యాగ్ అనేది కూడా వీళ్ళు తయారు చేశారు. చూసుకోవచ్చు మనకి ఇది జనరల్గా మనం మార్కెట్లో కొనుక్కుంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అదే విధంగా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని కంప్లీట్లీ మనకి 4 సైడ్స్ కూడా మొత్తం స్టిచ్ చేసి అసలు ఎక్కడ కూడా ఇది అంటే మనం తయారు చేసింది అనే దానిలాగా ఉండకుండా కంప్లీట్గా మనం బయట పర్చేస్ చేసే ప్లాస్టిక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ ప్లాస్టిక్ని అంతా మనం వృధాగా పాడేసే బదులు ఇలా మనం కొన్ని యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ని చేసుకుంటే దీనివల్ల వచ్చిన ఆదాయంతో అది కూడా వాళ్ళు వృధా పోనివ్వకుండా ఎవరికొకరికి హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో అయితే ఇలా చేస్తున్నారు. సో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏవైతే ప్రింట్ చేసే ఇక్కడ పెంగ్విన్స్ కానీ అవి మోల్డ్స్ ఉన్నాయో ఆ మోల్డ్స్ తోటి కూడా వీళ్ళు చేసినటువంటి ఆ రెయిన్ కోట్కి వాళ్ళు డిజైన్స్ అయితే అద్దుతున్నారు. సో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మొత్తం కంప్లీట్గా రెయిన్ కోట్ అనేది కూడా మనకి ఏ విధంగా అయితే మార్కెట్లో దొరుకుతుందో అదే విధంగా వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కంప్లీట్గా కూడా ఒక యూజ్లెస్ ప్రోడక్ట్ని ఎంతో యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ కింద మరిచి దాన్ని ఎవరు కూడా చేయనటువంటి అంటే ఆల్మోస్ట్ ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ కూడా అని అనుకోవచ్చు. ఎందుకు అనంటే ఇలా ప్లాస్టిక్ని మనం దాదాపుగా ఒకసారి వాడిన తర్వాత దాన్ని పడేస్తూ ఉంటాం. కానీ ఇలా డిఫరెంట్ వస్తువులు చేసుకొని రీయూజ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ అనేది కూడా తగ్గుతుంది. అదేవిధంగా మనం యూజ్ చేసుకునే వస్తువులు కూడా మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం ఏంటి అన్న దానిపైన కూడా మనకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం జరిగింది. సో కంప్లీట్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే అది స్టార్టింగ్ పాల ప్యాకెట్ మనం పడేసింది ఎలా ఉంది అప్పటి నుంచి ఇక్కడ మనకి లాస్ట్కి
ఎండ్ ప్రోడక్ట్కి ఎలా వస్తున్నాయి ఏందనేది కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నప్పటికీ కూడా మనకి కంప్లీట్గా ఇక్కడ పౌచ్, పెన్స్ స్టోర్ చేసుకునే పౌచ్ కానీ, లేకపోతే మనం వెజిటేబుల్స్ కానీ, బుక్స్ కానీ ఏదైనా క్యారీ చేసుకునే బ్యాగ్ లాగా కూడా మనకి కంప్లీట్గా ఇక్కడైతే ఉంది. అసలు మనం జనరల్గా కూడా చూసుకోవచ్చు, అసలు మనం కొన్న బ్యాగ్స్ కంటే ఇవి కూడా మనకి ఎంతో బలంగా కూడా ఉన్నాయి. అంటే లైక్ మనం చూసుకోవచ్చు థ్రెడ్ తోటి కూడా కంప్లీట్ ఇక్కడ మనకి వర్క్ అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్, ఈ డిజైన్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మనకి ఇక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగా, చూడగానే అర్థమైపోయే విధంగానైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కంప్లీట్గా కూడా వీళ్ళు ఎలా అంటే మనం చెప్పుకోవచ్చు, దాదాపుగా మనం అనుకుంటాం పాలు మనం తీసుకున్న వెంటనే మనం అనుకుంటాం ఈ ప్యాకెట్తో మనకి ఏం అవసరం ఉంటుంది అని చెప్పేసి దీన్ని పడేయడం అయితే జరుగుతుంది. అలాంటి ఒక ప్రోడక్ట్తో వీళ్ళైతే యూస్ఫుల్ అది చేశారు. దీనికి వీళ్ళు పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే సిప్ సేవ్ స్టైల్. మనం ఇక్కడ వెనకాల కూడా చూసుకోవచ్చు వాళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్డ్గా మొత్తం ఇక్కడ మనకి చాట్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు సైకిల్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా. ఫస్ట్ వీళ్ళు గ్యాదరింగ్ రిసోర్స్, అంటే వీళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేయడానికి వాళ్ళు ఎంచుకున్న రిసోర్స్ ఉంటుందో అది, అంటే పాల ప్యాకెట్ని ఇప్పుడు వీళ్ళు ఇక్కడ యూస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ సోర్స్గా మాత్రం ఇక్కడ పాల ప్యాకెట్ని తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు లెర్నింగ్ అండ్ క్రియేటివిటీ, అంటే దాని నుంచి మేము ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దానిపైన ఒక ఐడియా తోటి దాన్ని టర్నింగ్ వేస్ట్ ఇంటూ వాల్యూ, అంటే మనకి ఏదైతే పాల ప్యాకెట్ పనికిరాదని చెప్పేసి పాడేస్తామో దాన్ని వాళ్ళు ఎలా వాల్యూ చేయాలి, ఎలా దానికి వాల్యూ తీసుకురావాలని చెప్పేసి దాన్ని బ్యాగ్ లాగా తయారు చేయాలా, లేకపోతే ఇంకొకటి ఏదైనా వస్తువులాగా తయారు చేయాలి, యూస్ఫుల్ అయ్యే వస్తువులాగా చేయాలా అని చెప్పేసి ఆలోచించి దాన్ని తయారు చేసిన తర్వాత సేల్ చేయడం వల్ల వచ్చిన ఎర్నింగ్స్ తోటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, అంటే వచ్చిన ఎర్నింగ్స్ కూడా ఏ విధంగా ఉపయోగపడాలి ఏంటి అనేది. గివింగ్ బ్యాక్ అంటే ఎవరైతే అవసరాల్లో ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఎర్న్ చేసింది వాళ్ళకి ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తుందో వాళ్ళకి ఇచ్చేయడం. అంటే మనం పక్క చాట్లో చూసుకోవచ్చు వాళ్ళు ఏదైతే ఇక్కడ మనకి జనరల్గా మనం ట్రాష్ అంతా, అంటే చెత్తనంతా కూడా మనం చెత్త వాళ్ళకి ఇవ్వడం అలాంటిది చేస్తూ ఉంటాం. సో ఆ చెత్త వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఈ పాల ప్యాకెట్స్ అనేవి గ్యాదర్ చేసుకొని దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో మొత్తం ఆ పేర్లు తీసేయడం కానీ, దాని తర్వాత కటింగ్ చేయడం, దాని తర్వాత ఐరన్ చేసి వాటిని ఒకదాన్ని ఒకటి పెద్ద షీట్ లాగా అంటించడం, అవన్నీ చేసిన తర్వాత వాటిని సేల్ చేయగా వచ్చిన వాటిని ఎవరైతే పేద ప్రజలు, ఫుడ్ లేని వాళ్ళు, హోమ్స్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సర్వ్ చేయడం అనేది ఒక మెయిన్ మోటోగా పెట్టేసుకొని సో ఈ వచ్చిన అమౌంట్ని కూడా వాళ్ళకి పంచుతున్నట్టు మనకి అక్కడ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అసలు ఈ ఐడియా ఎవరిది ఏంటన్నది, ఇది తయారు చేసిన పిల్లలు కూడా మనతో పాటే ఉన్నారు ప్రస్తుతం. సో ఆ పిల్లల్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి అసలు మీకు ఈ ఐడియా అనేది ఎలా వచ్చింది? కొన్ని మంత్స్ ముందు మా స్కూల్లో ఒక గ్రూప్ డిస్కషన్ జరిగింది. అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ది టాపిక్ వచ్చింది. సో దాంట్లో మాకు డిబేట్ జరిగింది. అప్పుడు మేము ఆలోచించాము, రోజు డే మొత్తం పాల ప్యాకెట్స్తోనే స్టార్ట్ చేస్తాము, అది వాడాక పాల ప్యాకెట్స్ పడేస్తామని అనుకున్నాము. పడేస్తే ఎక్కువ ప్లాస్టిక్ పొల్యూషన్ అవుతుందని పడేయకుండా దాంతో ఇంకేం చేయొచ్చు అని ఆలోచించాము. దాంతో మాకు ఇలా ఐడియా వచ్చింది. సో అంటే మీకు ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? సపోర్ట్ చేసిన వాళ్ళు మా మెంటర్ టీచర్ శ్రీలక్ష్మి మ్యామ్, ఇంకా మా ప్రిన్సిపల్ మ్యామ్ శ్రీలత మ్యామ్. మా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. అక్కడ చూస్తున్నారు కదా మీరు, మొత్తం అంతా ఎంబ్రాయిడరీ చేస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు. సో అంటే మీకు ఈ రిసోర్స్ అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు? మేము రిసోర్స్ ఇంకా మా చంద్రవదన మ్యామ్ కూడా హెల్ప్ చేశారు, మాకు చాలా హెల్ప్ చేశారు. అంటే కమిషనర్ దగ్గర తీసుకెళ్ళి మాకు ప్రొఫెషనల్ హెల్ప్ చేయడానికి అందించారు. అంటే వాట్ అబౌట్ ద రిసోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? The milk packets we have collected from the school. మేమంతా క్లాసెస్లో అనౌన్స్ చేశాము. స్టూడెంట్స్ చాలా హ్యాపీగా వాళ్ళు వాడిన మిల్క్ ప్యాకెట్స్ కడిగి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మేము అరౌండ్ 40,000 మిల్క్ ప్యాకెట్స్ కలెక్ట్ చేసాం. దాంతో ఇలా మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసాం మేము. సో అంటే ఇప్పుడు మీరు ఈ బ్యాగ్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఏమైనా సేల్ చేయడం జరిగిందా? జరిగింది. మేము ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాము. అంటే మాకు చూపించడానికి ఎంతమంది కొంటారు, ఇవి యూస్ఫుల్లా లేదా అని మాకు అష్యూరెన్స్ ఇవ్వడానికి మేము ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాము. కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్ట్లో తీసుకున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది. మేము అక్కడ స్టాల్స్ పెట్టి తీసుకున్నాము. దాని తర్వాత కొన్ని ఐటమ్స్ మా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళకి సెల్ చేసి ఆ మనీ తీసుకొని వీ ఫెడ్ ద పూర్ పీపుల్. సో చూసారు కదా, ఇప్పుడు పిల్లలకైతే టీచర్ వాళ్ళు హెల్ప్ చేశారు, అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు అన్నారు. మనతో పాటు స్కూల్ ప్రిన్సిపల్ అయిన శ్రీలత నాయర్ గారు ఉన్నారు. సో మరిన్ని విషయాలు కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే మ్యామ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్. Bhavans, I'm very happy
very happy to say that our students and the teacher, the mentor teacher, our project has been selected for the nationals of our CBSE Science Exhibition. This is not the first time. From past 3 years, we are getting selected. First, we present our project at the Regional Science Exhibition, and our project gets selected. Once it is selected, we make some changes. We modify the project, and we present at Nationals in Delhi. We are going to present within a week. And we here at Bhavan Satmakuri Ramarao School believe in holistic education. We have so many no bag days around. Actually, our kids have participated. They themselves have done pottery this year. Construction site. They visited a construction site so that they get some ideas from the society and some skill. They get. We have stitching classes here. There are so many work experience activity also. So out of the crowd, so say a class of 160 students, 5 may catch up with that idea and they come up with some products. So, and that their idea, that innovative idea is connected with a group of teachers, and then finally we take it forward. And whatever help and maximum help we can do to the students, we do give them. So that's how these children have come up, and I'm very happy that Samisha, Shreya, and this group of children who are supporting them, along with the mentor teacher, Mrs. Sri Lakshmi, and the resource person, resource here is Mrs. Chandra, who is a librarian, and all together we have come up with the idea. I really am happy to say that, happy and all the best for the children to perform at CBSE national level. Thank you. So, ma'am, these days we are observing that only other schools are only stressing on the students only for the grades and this. So, how you are feeling that your students got this national chance to expose their project? We believe in, as I said, we believe in holistic, and at the same time we are student-centered. We celebrate all activities. If you come, I'm openly telling you that you could just walk down the gate inside the school. You will be doing, there is not a single day which goes without any activity. Either it is in the pre-primary, primary, middle school, secondary or senior secondary, or the ground also. Some or the other activity will go on, which will definitely help the child to go ahead in their journey. ప్రస్తుతం మనతో పాటు ఈ ప్రాజెక్ట్ మెంటర్ అయిన శ్రీలక్ష్మి మ్యామ్ గారు ఉన్నారు. సో మరిన్ని విషయాలు కూడా మనం వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సో మ్యామ్ చెప్పండి, అసలు మీ స్టూడెంట్స్ మీ ఆధ్వర్యంలో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేశారు. సో దానికి ఒక రికగ్నేషన్ వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మ్యామ్ నమస్తే. నేను ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్గా చేస్తున్నాను. మా ప్రిన్సిపల్ మ్యామ్ సపోర్ట్ ఫస్ట్. ఎందుకంటే మేము ఏ ఐడియా ఇచ్చినా మా ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఎంకరేజ్ చేస్తారు. అంటే మ్యాథమెటిక్స్ టీచర్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ అలా కాకుండా ఇది సైన్స్ రిలేటెడ్ సోషల్ ఇష్యూ. సో ఏ చిన్న ఐడియా మేము ప్రిన్సిపల్ మ్యామ్తో షేర్ చేయగలము. చేయగానే మ్యామ్ ఇమీడియట్గా సిబిఎస్ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి మమ్మల్ని రికమెండ్ చేశారు. సో అది స్టార్ట్ అయింది స్మాల్ ప్రాజెక్ట్గానే, కానీ స్టార్ట్ చేశాక వీళ్ళ ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో, అరే భలే ఉందే, ఇంత డ్యూరబుల్ బ్యాగ్ ఉందేంటి, వెజిటేబుల్స్కి మేము వాడుకోవచ్చా అని వాళ్ళు అడిగారు. ఓకే అంటే మేము అమ్మాలనే ఉద్దేశంతో చేయలా, ఏదో ప్రాజెక్ట్ గురించి చేసాం. తీరా వాళ్ళు 30 రూపీస్కి ఇస్తారా అని అడిగారు. ఓ అంటే దీన్ని అమ్మచ్చా అని అప్పుడు మాకు ఐడియా వచ్చిందనమాట. సో అలా 30 మేము ఏం డిమాండ్ కూడా చేయలేదు, ఎందుకంటే ఒక సరే డబ్బులు అయితే వచ్చాయి, ఏదో ఒకటి చేయాలి కదా అనేసి ఇంకా అలా స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళి ఎవరికైతే ఫుడ్ ఉండదో వాళ్ళకి మేము అలా ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి ఇచ్చాము. సో స్టార్ట్ అయింది ఒక సిబిఎస్ఈ సైన్స్ ఎగ్జిబిషన్ వల్లనే, కానీ తర్వాత మాకు తెలిసింది ఓకే దీన్ని ఇంపాక్ట్ చాలా ఉంటుంది సొసైటీ మీద అని తర్వాత తెలిసింది. సో ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ప్రతి విషయంలో ఎంకరేజ్ చేశారు. అంటే మ్యామ్ ఈ మనీతో మనం ఏంటంటే మ్యామ్ అయితే ఫస్ట్ మీరు వెళ్ళండి స్లమ్కి వెళ్ళి ఏంటి సోషల్ కాజ్ అంటే ఏదో ఎర్న్ చేసేద్దామని కాదు, లెట్ అస్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని మ్యామ్ ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. సో వీ హ్యావ్ టేకెన్ వేస్ట్ అండ్ వీఆర్ గివింగ్ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ. సో అది మా మెయిన్ ఐడియా. సో అంటే ఇప్పుడు పిల్లలు ఇలాంటి ఈ ప్రాజెక్ట్ చేశారు. సో అంటే ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇంకా పిల్లలు ఏ విధమైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటారు? మాకు అకాడమిక్ ఇయర్ సిబిఎస్ఈలో నో బ్యాగ్ డేస్ ఇంట్రడ్యూస్ చేశారండి. సో 10 నో బ్యాగ్ డేస్ అంటే ఎవ్రీ మంత్ ఒకటి. సో ఒకసారి ఏమో కుకింగ్ క్లాసెస్, సో దే లెర్న్ హౌ టు డూ కేక్ మేకింగ్, క్యాండిల్ మేకింగ్, సో డిఫరెంట్ స్కిల్స్, ఎంబ్రాయిడరీ. ఇప్పుడు అది ఆ నో బ్యాగ్ డేలో నేర్చుకున్నదే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారనమాట. సో అలాగా ఇంకా ఫ్యూచర్లో కూడా అంటే బేసిక్ స్టిచ్చింగ్ కూడా నేర్పాము. ఇంకా ఫ్యూచర్లో అంటే ఫండ్స్ అవి వస్తే మెషిన్స్ కూడా అంటే స్టిచ్చింగ్ మెషిన్స్ తెప్పించి అలా కూడా చేద్దామని మా ప్రిన్సిపల్ మ్యామ్ ప్లాన్.
సో చూస్తున్నారు కదా ఇక్కడ అంటే ఏదైతే చిన్న ఒక ప్రాజెక్ట్ తోటి ఇంత పెద్ద ఇంపాక్ట్ వస్తుంది అని చెప్పేసి తెలియకున్నప్పుడే మేము ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసాం. అదేవిధంగా ప్రిన్సిపల్ మ్యామ్ ఒక సపోర్ట్తోనైతే మేము ఇదంతా చేస్తున్నాం. ఏదైతే ఈ చెత్తను అనేది మేము తీసుకొని ఒక సొసైటీకి ఒక చిన్న గుడ్, అది ఎంత పెద్దదైనా పర్లేదు, ఎంత చిన్నదైనా పర్లేదు, కానీ ఎంతో కొంత మా వంతుగా మేమైతే మంచిని అనేది ఇవ్వాలనుకొని ఈ వేస్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేసి దాని ద్వారా వచ్చిన వాటిని స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కానీ అవసరంలో ఉన్న వాళ్ళకి మేము డొనేట్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు తెలుపుతున్నారు. కెమెరామెన్ వంశీతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.